హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తరచుగా అలర్జీలు, ఆస్తమా లేదా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? మంటను, వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే ఓమ్నకాటిల్ టాబ్లెట్ గురించి విన్నారా? అయితే ఈ శక్తివంతమైన మెడిసిన్ ఎలా ఉపయోగించాలి, దాని మోతాదు ఎంత, దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఓమ్నకాటిల్ టాబ్లెట్లో ప్రెడ్నిసోలోన్ అనే ఒక ఔషధం కలిగి ఉంటుంది. ఇది గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్ అనే తరగతికి చెందింది. దీన్ని సాధారణంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ను చికిత్స చేయడానికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దీనిని సాధారణంగా తీవ్రమైన అలర్జీ రియాక్షన్లు, చర్మపు అలర్జీలు, ఉదాహరణకు తామర, సోరియాసిస్, శ్వాసకోశ సమస్యలు అయినటువంటి ఆస్తమా, శ్వాసనాళాల వాపు, కీళ్లు మరియు కండరాల సమస్యలు, అంతేకాకుండా మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్, అల్సరేటివ్ కొలైటిస్, కొన్ని రకాల రక్తహీనత అండ్ మూత్రపిండాలు రిప్లేస్ చేసినప్పుడు బాడీ దాన్ని అడాప్ట్ చేసుకోవడం కోసం ఈ స్టెరాయిడ్ను వాడుతూ ఉంటారు. ఈ ఓమ్నకాటిల్ అనేది సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టికోస్టెరాయిడ్ హార్మోన్ను పోలి ఉండే ఒక కృత్రిమ స్టెరాయిడ్ లాంటిది. ఇది ప్రోస్టాగ్లాండిన్స్ మరియు ల్యూకోట్రైన్ వంటి మంటను కలిగించే రసాయన పదార్థాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీని ద్వారా ఎరుపుదనం, వాపు మరియు నొప్పి తగ్గుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క అతి చురుకుదనాన్ని తగ్గించి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఈ ఔషధాన్ని మీ డాక్టర్ సూచించిన మోతాదు వరకు, కాలపరిమితి వరకు మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. సాధారణంగా కడుపులో అసౌకర్యాన్ని నివారించడానికి దీన్ని ఆహారంతో పాటు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒకే సమయానికి తీసుకోవడం ఉత్తమం. వైద్యుని సలహా లేకుండా ఈ మందును అకస్మాత్తుగా ఆపకూడదు. మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ ఆపవలసి ఉంటుంది. అకస్మాత్తుగా ఆపితే విత్డ్రావల్ లక్షణాలు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్లు సరైన మోతాదు అనేది చికిత్స చేయవలసిన వ్యాధి, రోగి వయస్సు, బరువు మరియు ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి వాళ్ళు నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రారంభ మోతాదు ఎక్కువగా ఉండి లక్షణాలు మెరుగుపడిన తర్వాత డాక్టర్ మోతాదును క్రమంగా తగ్గిస్తూ వస్తారు. స్వీయ వైద్యం ఎప్పుడూ చేయవద్దు. డాక్టర్ సూచించిన మోతాదు మరియు కాలపరిమితిని ఖచ్చితంగా పాటించాలి. ఈ ఓమ్నకాటిల్ అనేది స్టెరాయిడ్ కాబట్టి ముఖ్యంగా ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ కాలం వాడితే కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఆకలి పెరగడం, బరువు పెరగడం, మూడ్లో మార్పులు, చిరాకు, కడుపులో అసౌకర్యం, అజీర్ణం, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉంటే పర్వాలేదు. అధికంగా ఉన్నట్లయితే వెంటనే టాబ్లెట్ వాడడం ఆపివేసి మీ డాక్టర్ను సంప్రదించండి. ఈ ఓమ్నకాటిల్ టాబ్లెట్ అనేది 5 mg, 10 mg, 20 mg, 30 mg, 40 mg వరకు లభిస్తుంది. ఈ ఓమ్నకాటిల్ టాబ్లెట్ను ఎక్కువ కాలం వాడడం వల్ల ఎముకలు బలహీనపడడం, రోగనిరోధక వ్యవస్థ తగ్గడం, కండరాల బలహీన వంటి ప్రమాదాలు ఏర్పడతాయి. ఈ మందు వాడుతున్నప్పుడు లైవ్ వ్యాక్సిన్స్ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే రోగనిరోధక శక్తి అణచివేయబడుతుంది ఈ టాబ్లెట్ వల్ల. టీకాలు వేసే ముందు డాక్టర్కు మీరు ఈ టాబ్లెట్ వాడుతున్నట్లే తెలియాల్సి ఉంటుంది. మీకు మధుమేహం, అధిక రక్తపోటు, కడుపులో అల్సర్లు, మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు లేదా మానసిక సమస్యలు ఉంటే డాక్టర్కు తప్పక చెప్పవలసి ఉంటుంది. ఈ మందు ఆ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా చక్కెర స్థాయిలను పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ ఓమ్నకాటిల్ టాబ్లెట్ గురించి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, ఈ శక్తివంతమైన ఔషధాన్ని వాడే ముందు మీ డాక్టర్తో మాట్లాడడం అత్యంత ముఖ్యం. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.